ఫ్రీ 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 ఈ మాట దేశ రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ఓటర్లను ఆకర్షించడం కోసం పెట్టిన ఈ ఫ్రీ పథకాలు ప్రజలను ఆకర్షించడమే కాదు, వాటికి అలవాటయ్యేలా మారిపోయాయి. ముఖ్యంగా ఉచిత బస్సు సర్వీసులు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలయ్యాయి. ఎంత రద్దీ ఉన్నా మహిళలైతే లోపలికి నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. అయితే ఈ ఫ్రీ బస్సు సర్వీసుల్లో మహిళల ప్రయాణాలను, ప్రజల ఆలోచన ధోరణిని విమర్శిస్తూ కేరళ మంత్రి సిపి జాన్ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఇంతకు జాన్ ఏమన్నాడు, ఎందుకు రచ్చ జరుగుతుందో ఇప్పుడు చూద్దాം. പ്രിയദർശിനിയെ സംബന്ധിച്ചിടത്തോളം ഗവൺമെന്റിന്റെ അടുത്ത കാലത്ത് നടന്ന ഏറ്റവും വലിയ ഒരു ജനകീയ പരിപാടി, ഏതൊരു ഗവൺമെന്റ് കൊണ്ടുവന്ന പരിപാടിയെക്കാളും ജനങ്ങൾ നെഞ്ചിലേറ്റിയിട്ടുള്ള ഒരു പ്രോഗ്രാമാണ്. അതിന്റെ വിജയം ഒരു മഹത്തരമായ വിജയമാണ്. ആ വിജയത്തിന്റെ ഫലമായിട്ട് സ്വകാര്യ മേഖലയിൽ അല്ലെങ്കിൽ പൊതുഗതാഗത മേഖലയിൽ മുതൽ മുടക്കിയിട്ടുള്ള ആളുകൾക്ക് ചില പ്രശ്നങ്ങൾ സംഭവിക്കുന്നതായിട്ടാണ് അവർ പറയുന്നത്. അത് നമ്മൾ പരിശോധിക്കുന്നു. അതിനുവേണ്ടി ഒരു കമ്മിറ്റി രൂപീകരിക്കാൻ ആലോചിക്കുന്നുണ്ട്. മുഖ്യമന്ത്രിയുമായിട്ട് ആലോചിച്ച ഒരു കമ്മിറ്റി. సమాజంలో ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను స్వీకరించడంలో, అలాగే మనం కోరుకునే సేవల ఎంపికలో ప్రజలు చూపిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. కేరళ మంత్రి సిపి జాన్ ఇటీవల చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వివాదానికి, సామాన్యుల్లో తీవ్ర ఆలోచనలకు వేదికగా మారాయని చెప్పాలి. ఆయన ఏమన్నారంటే, ఇళ్లలో పనిచేసేటువంటి గృహిణులు, ఉపాధి పనులకు వెళ్ళేటువంటి మహిళలు ఉచిత బస్సు సర్వీసుల్లోకి తోసుకుంటూ ఎక్కడం రోజు చూస్తూనే ఉంటాం. వారి చేతుల్లో డబ్బు లేకపోవడమే దానికి కారణం. ప్రభుత్వం ఉచితంగా రవాణా సదుపాయం కల్పిస్తోంది కాబట్టి దానిని ఉపయోగించుకోవడం మంచి విషయమే. కానీ అదే ఉచిత బస్సు ఎక్కే మహిళలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే కుటుంబాలు తమ పిల్లలను చదివించడానికి మాత్రం ప్రభుత్వ పాఠశాలలను ఎందుకు ఎంచుకోవడం లేదు? ఉచితంగా సకల సౌకర్యాలతో ప్రభుత్వం పాఠశాలలు అందుబాటులో ఉన్నప్పటికీ లక్షల రూపాయలు ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు స్కూళ్లకు ఎందుకు పంపుతున్నారు అని సిపి జాన్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాల నుంచి కొంత విమర్శలు వచ్చినప్పటికీ సిపి జాన్ లేవనెత్తినటువంటి ప్రశ్న ఒక లోతైన సామాజిక వాస్తవాన్ని, ప్రజల ఆలోచన విధానంలోని విచిత్రమైన వైరుధ్యాన్ని ఎత్తిచూపుతోంది. ప్రభుత్వం ఉచితంగా ఏమిచ్చినా, అది బస్సు ప్రయాణం కావచ్చు, రేషన్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, దానిని తమ హక్కుగా భావించి వెంటనే స్వీకరించడానికి ప్రజలు సిద్ధపడుతున్నారు. ఉచితమనగానే క్యూలో నిలబడటానికి, తోసుకుంటూ వెళ్ళడానికి కూడా వెనుకాటం లేదు. ఉచితాలకు ఒకసారి అలవాటు పడిన తర్వాత ప్రజల్లో సొంతంగా కష్టపడి లేదా సరైనటువంటి ప్రణాళికతో ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలనే ఆలోచన క్రమంగా తగ్గుతోందనేది సామాజిక నిపుణుల అభిప్రాయం. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే, ప్రభుత్వ పథకాల వల్ల ఆర్థిక భారం తగ్గుతోందని భావిస్తున్న ప్రజలు ఆ పొదుపు చేసినటువంటి డబ్బుని ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? రోజువారీ ప్రయాణాల్లో కొన్ని రూపాయలు ఆదా చేయడానికి ఉచిత బస్సు ఎక్కే కుటుంబాలు, పిల్లల చదువుల విషయానికి వచ్చేసరికి మాత్రం కేవలం స్టేటస్ కోసం లేదా ప్రైవేటు ప్రచారం చూసి మైమర్చిపోయి అప్పులు చేసి మరి ప్రైవేటు స్కూళ్లకు వేలు లక్షల రూపాయలు ధారపోస్తున్నాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెరిగాయి. అర్హులైన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు అందిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు ఖాళీగా ఉండి ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ఎదురు చూసే పరిస్థితులున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ బస్సు ఉచితంగా ఇస్తే ఎక్కుతాం, కానీ ప్రభుత్వ బడి ఉచితంగా విద్యను అందిస్తే మాత్రం మా పిల్లలను చేర్పించం అనడం ఎలాంటి సమాజ ధోరణికి నిదర్శనం? ఉచిత రవాణాను సద్వినియోగం చేసుకుంటున్న సమాజం ఉచిత విద్యా వ్యవస్థపై ఎందుకు ఆ నమ్మకాన్ని ఉంచలేకపోతోంది? ఇది ఖచ్చితంగా ప్రజల ధోరణి లేదా మైండ్ సెట్లో ఉన్న లోపమేనని స్పష్టమవుతోంది. ప్రభుత్వం ఉచితాలు ప్రకటిస్తే దానిని ఉత్సాహంగా స్వీకరించే సమాజం, అదే ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు వెనుకడుగు వేస్తోంది? ప్రైవేటు స్కూళ్ళకి ఇచ్చే ఆ భారీ ఫీజులను ఉచిత బస్సు ప్రయాణాల ద్వారా ఆదా అయ్యే చిల్లర డబ్బు భర్తీ చేయగలదా? అయితే సిపి జాన్ చేసిన ఈ వ్యాఖ్యలను మనం కేవలం ఒక విమర్శగా కాకుండా సమాజంలో రావాల్సిన ఒక సానుకూల మార్పునకు నాందిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఉచిత సంస్కృతికి అలవాటు పడటం కంటే ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ కాళ్లపై తాము నిలబడటమే శాశ్వత పరిష్కారం అని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కేరళ నాయకుడు సిపి జాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదాలకు తావిచ్చినప్పటికీ
ఉచిత పథకాలకు అలవాటు పడుతూ ప్రాధాన్యతలను విస్మరిస్తున్న నేటి ప్రజా మైండ్ సెట్ను పునరాలోచనలో పడేశాయి. ఉచితాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వచ్చు, కానీ నాణ్యమైన ప్రభుత్వ విద్య, సరైన ఆలోచన విధానం మాత్రమే సమాజానికి, భవిష్యత్ తరాలకు స్థిరమైన పునాది వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.